మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ ఇంకా కౌన్సిలర్ అయిన ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే కీర్తి. మ్యామ్, మనము మామూలుగా మన డైలీ లైఫ్లో కొన్ని పెద్దవేవో థింగ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అవే ఒక పెద్ద సమస్యలాగా వాటిని తీసుకొని వాటి నుంచే మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలాంటి టైంలోనే కొన్ని చిన్న చిన్న విషయాలు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ అవే మన లైఫ్లో కొన్ని చిన్న విషయాల్ని మనం తీసుకొని చాలా నేర్చుకోవచ్చు. అలా బేస్ చేసుకొని ఏవైనా మాకు చిన్న స్టోరీస్ ఏమన్నా మనం ఈరోజు కథల రూపంలో ఏమన్నా మనం చర్చించుకొని అవి మనకి జీవితంలో ఉపయోగకరంగా మనం మార్చుకునేవి ఏమన్నా ఉంటే ఈరోజు మాతో షేర్ చేయండి. తప్పకుండా. నాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద విషయాలు, గ్రంథాలు చదవడం, బ్రహ్మసూత్రాలు, భాష్యాలు, ఇలాంటివి కూడా పెద్ద పెద్ద స్టఫ్ అంతా చదువుతాం, వింటాం, అదే జీర్ణించుకోవడానికి ట్రై చేస్తాం. బట్ నిత్య జీవితంలో మనకి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఎన్నో చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు కార్కి ఎలా అయితే ఒక చిన్న నట్ సరిగ్గా ఫిట్ కాకపోతే ఎలా నడవదో, మన కంప్లీట్ లైఫ్ స్టైల్ ముందుకు వెళ్ళడానికి కానీ మనం బెటర్ అవ్వడానికి కానీ కొన్నిసార్లు చిన్న విషయాలు కరెక్ట్గా చేస్తే చాలు, సరిపోతుంది కదా. కళ్ళ ముందు అవి నెగ్లెక్ట్ చేస్తాం. అలాగా మన కళ్ళ ముందే ఉంటున్న చిన్న చిన్న విషయాల మీద ఇవాళ సరదాగా కొన్ని కథల్లాగా తీసుకుని అంశం చెప్పుకుని అది మనకి ఏం నేర్పిస్తోందో కూడా చెప్పుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి. అవును మ్యామ్. మొదట నాకు కనిపిస్తున్న ఒక సింపుల్ స్టోరీ ఒకటి చెప్పుకుందాం. ఇది దేని గురించి అంటే, మన ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ మనం కంట్రోల్లో పెట్టుకోకుండా ఎట్లా బర్స్ట్ అయిపోయి మనదంతా వెంటౌట్ చేసేస్తూ ఉంటాము అనే దీని మీద ఒక చిన్న కథ నాకు గుర్తొస్తుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక పేరు పెట్టుకుందాం. ఆయన అంటే బాగుండదు కాబట్టి విశ్వ అందామా, విశ్వ అని పేరు పెట్టుకుందాం హీరోకి. సో ఒక పాప అతనికి, ఆ పాప ఆద్య. ఆయనకి ఏంటంటే కారు చాలా ఇదిగా ఉంది, కొత్త కారు కొనుక్కున్నాడు. సరే, కొత్త కారు, కొత్త వస్తువులు ఏమైనా కొన్నప్పుడు ఉండే సహజమైన మోజు వల్ల ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా తుడుచుకుంటూ ఉండడం, ఒక బట్ట పెట్టుకుని చక్కగా స్ప్రే చేసుకుని తుడుచుకుంటున్నాడు. చిన్ని ఆద్య కూడా, 5 year old ఆద్య కూడా బోర్ కొడుతూ తను కూడా వచ్చి అక్కడ నాన్న కారు తుడుచుకుంటుంటే తన పక్కన కూర్చుని షీ వాస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. ఏదో ఒక రాయి తీసుకుని గీస్తోంది. ముందు చూడలేదు, తర్వాత చూశాడు. ఏదో రాయి తీసి కారు మీద ఏంటి గీస్తోందని చాలా కోపం వచ్చింది. గబగబా వచ్చాడు, పాపని ఆద్యాని చాలా ఇలా లాగేసి తోసేసి కిందకి కోపంగా తన చేతిలో ఉన్న బలమైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుతో ఆ అమ్మాయి చేతుల మీద బాగా దెబ్బలు కొట్టాడు. చిన్న పిల్ల మీద, పసిది కదా, చేతులంతా నుజ్జు అయిపోయాయి, రక్తం కారుతోంది. కోపంగా కొట్టాడు. తర్వాత ఒక 5 minutes అమ్మాయి ఏడుస్తుంది, ఊరుకున్నాడు, పట్టించుకోలేదు. తర్వాత కొంచెం కూల్ అయ్యి పాపని చేతులు చూసి బ్లీడ్ అవుతోందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్స్ చాలా ప్రయత్నం చేశారు తన చేతులు ఇది చేయడానికని, రకరకాలుగా చేశారు. అంతా ఏదో వాట్ ఎవర్ దే కుడ్ దే డిడ్. బట్ వేళ్ళు అవన్నీ మటుకు తనకి వేళ్ళు కట్ చేయాల్సి వచ్చింది. వేళ్ళు లేవు ఇంకా ఆద్యాకి. అయితే సరే అలా అయింది. తనకి స్పృహ వచ్చాక పాపకి ఆద్య అంది, డాడ్, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ యువర్ కార్, నీ కార్కి, బట్ నా చేతులు ఎప్పుడు వస్తాయి డాడ్, నా వేళ్ళు ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తాయి డాడ్ అంది. కదిలిపోయాడు విశ్వ. కోపం లేదు అప్పుడు, తగ్గిపోయింది. ఫ్రస్ట్రేషన్లో అలా చేసేసారు. పేషెన్స్ లూజ్ అయ్యి అలా చేశాడు, కదిలిపోయాడు. సరే, మళ్ళీ తర్వాత ఏం జవాబు చెప్తాడు? వేళ్ళు మళ్ళీ తను తీసుకొచ్చి ఇవ్వగలడా? ఎలా వస్తాయి పాపకి వేళ్ళు? చక్కగా ఉన్న వేళ్ళనేమో మనం పాడు చేసాం కదా కోపంతో. పాపకి వేళ్ళు మళ్ళీ ఎలా వస్తాయి? అది జరిగింది. చాలా కోపం వచ్చింది. సరే, పాప మళ్ళీ వచ్చింది. సరే, వచ్చేసి ఇంటికి వచ్చాక ఒకసారి అసలు తను ఏం రాసి ఉంటుంది అని చెప్పేసి కారు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ మట్టంతా పట్టింది, 3-4 రోజులు లేరు. నెమ్మదిగా అట్లా చేసి అసలు అటువైపు ఏం రాసింది, అటువైపు కూర్చుంటానా అని చెప్పి చూశాడు. ఏం రాసి ఉండొచ్చు కీర్తి? పాప నాకు తెలిసి వాళ్ళ డాడ్ గురించి ఏదో రాసి ఉంటుంది. కరెక్ట్, వాళ్ళ డాడ్ గురించి. చిన్న పిల్ల, దానికి హీరో వాళ్ళ నాన్న. విశ్వాని మనం ఒక హీరో అని ఎలా అనుకుంటున్నామో, తన లైఫ్లో తనకు తెలిసిన ప్రతి ఆడపిల్లకి చిన్నప్పుడు వాళ్ళ డాడ్ ఒక పెద్ద హీరో అన్నట్టుగానే వాళ్ళ డాడ్ అంటే ఐడల్ వర్షిప్ తనకి. సో ఎంతో ప్రేమ, లవ్ యూ డాడ్ అని రాసింది. అయ్యో,
అది చదివి నిజంగా చాలా కదిలిపోయాడు విశ్వ. ఇదేంటి ఇంత ప్రేమించి ఇంత ఇదిగా చేస్తోంది, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, ఇంత ఇదిగా ఉన్నాను అని చెప్పేసి మొన్నాడు అది భరించలేక, గిల్ట్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు విశ్వ. ఓకే. అది మళ్ళీ ఇంకో తప్పు కదా, పాప ఏమైపోతుంది. ఇప్పుడు ఈ చిన్న కథ మీద మనం ఒక్క 2 minutes స్పెండ్ చేద్దాం. దీని నుంచి మనకి అసలు ఏమి థాట్స్ వస్తున్నాయి అంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, కారణాలు ఏంటి అసలు ఇలా జరగడానికి అని మనం ఒక చర్చలాగా అడల్ట్స్ కనుక మాట్లాడుకునేటట్టు కనుక దీన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది, అసలు ముందు ఏదైనా పని చేసే ముందర పూర్వతాపం అవసరం. పశ్చాత్తాప పడకుండా ఉండాలంటే పూర్వతాపం అవసరం. ఇక్కడ మన హీరోకి పూర్వతాపం లేదు. అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కదా. జరగబోయేది ఏమిటి అని కనుక తన యాక్షన్కి రియాక్షన్ ఏంటి, సౌండ్కి రీసౌండ్, యాక్షన్కి రియాక్షన్, ఇవన్నీ ఏమిటి అని కనుక ముందరే మనం ఊహించుకుంటే దాన్ని అక్కడ ఆపచ్చు, జరగకుండా ఆపచ్చు. అయినా మన చేతిలో లేనివి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అది వేరే. కానీ అట్లీస్ట్ ఏం కంట్రోల్ చేయగలమో, మన చేతిలో ఏముందో అవి కంట్రోల్ చేయొచ్చు కదా. సో పూర్వతాపం అనేది లేకపోవడం వల్ల పశ్చాత్తాప పడాల్సి వస్తుంది అనేది. రెండోదమ్మా, నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ 21st మనం చాలా మెటీరియలిస్టిక్గా చాలా 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 ముందుకు వెళ్ళిపోతున్నాం. తప్పు లేదు, ఎందుకంటే గ్రోత్, ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా, వరల్డ్ మ్యాప్లో మన ఇండియాని ముందుకు తీసుకెళ్లాలన్నా ఇవన్నీ. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ కొత్తవి నేర్చుకుంటూ ఉంటే పాతవి మర్చిపోవడం కానీ, మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయలేకపోవడం కానీ, మెకానికల్గా ఉండడం, ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అవతల వాళ్ళ ఫీలింగ్స్ని గమనించుకోకుండా ఉండడం కానీ, ఇవన్నీ చాలా అంటే నాకు అనిపిస్తుంది వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. ఇప్పుడు రివర్స్ అవుతోంది అనిపిస్తుంది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం. ఆ యాటిట్యూడ్ మారితే గనక మళ్ళీ మన మానవ సంబంధాలు బలపడతాయేమో. ఏముంది, కారు ఆ పిల్ల తెలియదు, చెయ్యొద్దు అని నెమ్మదిగా చెప్పచ్చు ఈ స్టోరీలో. లేదు, ఒకసారి పెయింట్ చేసుకుంటాడు, చిన్నపిల్ల తెలియక చేసిన తర్వాత చూసిన అమ్మాయి ప్రాణం, అతని ప్రాణం పోయేంత ఇదిగా లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేంత వస్తువు మీద అంత మోహం ఉండకూడదుగా కదా. అది చాలాసార్లు జరుగుతున్నాయి ఇలాంటివి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ విషయంలో కూడా అంతే, వాళ్ళు ఫోన్ ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో తక్కువ స్పెండ్ చేస్తున్నారు. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్నేమో వాడుకుంటున్నాం. ఇదొకటి. దానివల్ల ఫ్రస్ట్రేషన్, పేషెన్స్ ఉండట్లేదు. మెకానికల్ లైఫ్ లో, ఆ రన్నింగ్ లో, అంటే ఆ పరుగుల జీవితంలో అది ఆ పేషెన్స్ కూడా ఉండట్లేదు. పేషెన్స్ చాలా అవసరం కదా ఇలాంటి వీటికి, దేనికైనా కూడా. ఇప్పుడు మనం మనుషులతో డీల్ చేస్తున్నాము, మెషిన్స్తో కూడా డీల్ చేస్తున్నాం ప్రెసెంట్ దీంట్లో. మెషిన్స్తో డీల్ చేసేటప్పుడు మనకి పేషెన్స్ ఎంత అవసరం వస్తుంది. ఒకప్పుడు మనం జస్ట్ నోట్బుక్ తీసి రాయడానికి బుక్ ఇలా ఓపెన్ చేసి గబగబా రాసుకునేవాళ్ళం. ఈ రోజు మనం సిస్టమ్ సెటప్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అది బూట్ అవుతూ మొత్తం అంతా ఇదవుతూ లాగిన్ అయ్యి మళ్ళీ మనం వెయిట్ చేసి అంతా కానీ ఎంత పేషెంట్గా ఉంటాం. అదంతా మొత్తం అయ్యి అది ఆన్ అయ్యే వరకు కూడా ఓపిక్గా వెయిట్ చేస్తాం కదా. అంటే మెషిన్స్కి ఇవ్వగలిగినంత పేషెన్స్ కూడా మనుషులతో ఎందుకు ఇవ్వలేకపోతుంది కదా. ఇవి గనక మనం అప్పుడప్పుడైనా తరిచి చూసుకోగలిగితే మానవ సంబంధాలు ఇంకా బలపడతాయేమో. చాలా మటుకు మన తొందరపాటు వల్ల కానీ, మన కోపం, ఎమోషన్స్ని చెక్ లేకపోవడం వల్ల కానీ జరుగుతున్న సమస్యల్ని ఈజీగా అధిగమించవచ్చు. ఎన్నైనా చెప్పుకోవచ్చు దీని గురించి. ఇప్పుడు మనం ఒక 3 మన సమయాభావం వల్ల ఇందులోంచి ఉన్న ముఖ్యమైన 3 చెప్పుకున్నాం. 5 చెప్పుకోవచ్చు, 7, 10, ఎవరెవరి మనసుకి తగినట్టుగా వాళ్ళు ఎండ్లెస్. దీని నుంచి డీబ్రీఫ్ పాయింట్స్ తీయాలంటే ఎన్నైనా తీయచ్చు. మచ్చుకు ఒక 3 చెప్పుకుంటూ ఈ కథని మనం ఇవాళ ఒకసారి చర్చించుకున్నాం. బాగా చెప్పారు మ్యామ్. అంటే మానవ సంబంధాలు మనం పర్సిస్టెంట్గా ఉంచుకోవాలి అంటే పేషెన్స్ అనేది అవసరం. వాల్యూస్ మీరు అన్నట్టు వస్తువుల కంటే కూడా అసలు మనిషి ఏం పక్కనున్న మనుషుల్ని కొంచెం మనం అవేర్ అయ్యి పట్టించుకొని చూస్తే మాత్రం ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో ఆ సిచ్యువేషన్ అనేది వచ్చేది కాదేమో నిజంగా. అవును. అసలు ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది, జస్ట్ ఒకసారి మెన్షన్ చేసుకుందాం దీంట్లో, ఎందుకంటే 3 చెప్పుకున్న ఇంకో పాయింట్ కూడా గుర్తొస్తుంది మీరంటే. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యమైన వాల్యూ అమ్మ. ప్రతి వాళ్ళు ఏ ఏజ్లో అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నేర్చుకుంటే కనుక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, నీ ఎమోషన్ ఏదైనా నీకు కలిగినప్పుడు ఒకలాంటి ఎమోషన్, దాన్ని నువ్వు సెల్ఫ్ అవేర్నెస్తో ముందు గమనించుకున్నాక సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఈ ఎమోషన్ నాకు ఏం చేస్తుంది, హెల్ప్ చేస్తుందా, నాకు
నష్టం చేస్తోందా అని చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని చెక్ చేసుకోగలిగిన అవకాశం నీ చేతిలో ఉంటుంది. అంటే మాట తూలి బయటకు వస్తే ఎలా అయితే వెనక్కి తీసుకోలేమో, ఎమోషన్ కూడా బయటకు వస్తే మనకి కానీ పక్క వాళ్ళకి కానీ అంత డేంజర్ హార్మ్ఫుల్ అవుతుంది. అది అక్కడే చెక్ చేయాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. దీనికి ఏమి మామూలు ఇంటెలిజెన్స్ లాగా చిన్నప్పుడే నేర్చుకోవాలి, 20 తర్వాత పదునెక్కిపోయి ఉండదు బ్రెయిన్, అట్లాంటివి ఏం లేవు. ఏ వయసులో అయినా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాడి మన హ్యూమన్ రిలేషన్స్ని బెటర్ అండ్ బెటర్ చేసుకోవచ్చు. ఆ విషయం కూడా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుంటే, ఇలాంటిది ఏ క్రైసిస్ వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా మనం ఇంటెలిజెన్స్ని ఇలా వాడి ఎమోషనల్గా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మటుకు ప్రమాదాలని, తర్వాత మానవ సంబంధాల్లో వస్తున్న క్లాషెస్ వీటిని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.